మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని చెప్పి మన పెద్దలు ఎందుకు చెప్తూ ఉంటారు? ఇప్పుడు గ్రహణ సమయంలో భోజనం ఎందుకు చేయకూడదు అంటారు. మనకు బేసికల్గా భోజనం చేస్తే చాలా బాగుంటుంది. భోజనం అంటే ఏంటి? తినడం. అది చేయడం చాలా ఈజీ, కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి లేకపోతే ఇబ్బంది పడతాం. జీర్ణశక్తి సరిగ్గా పనిచేయాలంటే నవగ్రహాలు అక్కడ ఉండాలి, పనిచేయాలి. గ్రహణం జరుగుతుందంటే ఒక గ్రహానికి బ్రేక్ పడినట్టు కదా. చంద్రగ్రహణం అంటే చంద్రుడు శక్తి అంతగా భూమి మీద పనిచేయదు కాబట్టి, చంద్రశక్తి మన లోపల ఉండదు కాబట్టి అంతగా మన జీర్ణశక్తి ఇబ్బంది పడవచ్చు. సూర్యగ్రహణం, సూర్యుడు లేడు, జీర్ణశక్తి ఇబ్బందులు వస్తాయి. అది కాకుండా సూర్యుడి వల్ల కూడా ఇబ్బంది రావచ్చు మన ఆత్మకి. భోజనానికి జీర్ణశక్తికే కాదు, మన ఆత్మకు కూడా ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే సూర్యుడు అంటే మన జాతక శాస్త్రంలో ఆత్మకి ఇబ్బంది రావచ్చు. అందుకనే ఎవరి స్త్రీలో గర్భంలో అయితే శిశువు ఉన్నారో గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ గర్భంలోనే ఆత్మ ఉంది, సో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. సూర్యగ్రహణం ఎస్పెషల్లీ. సో గ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం ఒక శక్తితో డీల్ చేస్తున్నాం కాబట్టి మీరు కనుక తింటే మీకు కంపల్సరీ నెక్స్ట్ డే పంటి నొప్పి, లేకపోతే కడుపులో నొప్పి, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ అయినా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి ఇబ్బంది పాలవుతారు. అది కాకుండా మన పూర్వీకులు పెద్దవాళ్ళు కూడా చెప్పారు, గ్రహణ కాలం జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. ఏం జరుగుతుందో గ్యారంటీ లేదు. సో వీ హ్యావ్ టు, మనం సింపుల్గా మన పెద్దవాళ్ళు చెప్పింది గౌరవించి పాటించాలి అంతే. రీజన్స్ 100 చెప్తాను నేను, ఒకటి ఎక్కుతుంది ఒకటి ఎక్కదు. పెద్దవాళ్ళు చెప్పింది అయితే నమ్మాలి. అది వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అందుకనే గ్రహణ కాలంలో ఏమీ తినకూడదు, తాగకూడదు.